జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఎట్లాంటి రిజల్ట్ రాబోతా ఉంది? ఒకవైపు బీఆర్ఎస్కు సెంటిమెంట్ వలకబోతా ఉందా? ఇటు కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కర ఉందా? మరి బీజేపీ అభ్యర్థి ఎవరు అనే అంశాలపైన బలంగా చర్చ జరుగుతూ ఉంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఏ వీడియోలు సెర్చ్ చేసినా ముఖ్యంగా ఒక వ్యక్తి అయితే కనబడుతుందో ఆ వ్యక్తే మైపాల్ యాదవ్. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏమైంది మొత్తం జూబ్లీహిల్స్ లా ఇక్కడనే మొత్తం నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. అట్లేం లేదు. ఏ వీడియోలు చూడు మీదే కనబడతా ఉంది. నిజంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏముందా? గ్రౌండ్ రిపోర్ట్ నా పేరు కంటే కూడా నవీన్ యాదవ్ సెర్చింగ్లో ఉంది. సెర్చ్ ఇంజన్లో ఇవాళ మీరు జూబ్లీహిల్స్లో క్యాండిడేట్ల పేర్లు నాకు చెప్పండి అంటే ఒక బీఆర్ఎస్ నుంచి ఎవరు? సునీత. ఆమె పేరు సెర్చింగ్లో ఉందా? లేదు. బీజేపీ నుంచి ఎవరు? క్యాండిడేట్లు ఎవరు? కొన్ని పేర్లు ఎవరు ఉన్నారు? లంకాల దీపక్ రెడ్డి ఎవరు? దీపక్ రెడ్డి, వాళ్ళ పేర్లు ఎక్కడన్నా సెర్చ్లో కానీ వాళ్ళ గురించి చర్చ కానీ ఎక్కడ ఉందా? లేదు. అంటే వాళ్ళు ఏం చేయలే. ఏమైనా చేస్తేనేమో ఉంటుంది అంటున్నా. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒక ఐకాన్. సినిమాలలో అల్లు అర్జున్ ఎట్లయితే ఐకాన్ స్టారో, జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ ఐకాన్ స్టార్, రియల్ స్టార్. ఆయన ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉండి ఆర్కిటెక్చర్ అనే పెద్ద చదువులు చదివి 100 కోట్ల ఉన్న కుటుంబంలో శ్రీమంతుడుగా పుట్టి, శ్రీమంతుడు సినిమాలో శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబును ఒక శ్రీమంతుడు లాగా చూస్తారు. అరే ఇన్ని కోట్లు ఉండి ఇట్లా అని. ఈయన అమెరికాలో సెటిల్ కావచ్చు, యూరోప్లో పోయి సెటిల్ కావచ్చు, ఆస్ట్రేలియాలో సెటిల్ కావచ్చు, ఆనందంగా ఉండవచ్చు, రిలాక్స్గా ఉండవచ్చు. కానీ అవన్నీ వదిలేసుకొని నాకు బస్తీలలో 100,000 మంది పేదవాళ్లకు సాయం చేయడమే నా డ్రీము, నా ప్యాషన్ అని చెప్పేసి ఇప్పటికే 100 కోట్లు దాన ధర్మాలు చేసిన వ్యక్తి కదా. అయినా ట్రెండింగ్లో ఉన్నాను నేను కదా. అంటే నవీన్ యాదవ్ అంశానికి వస్తానా ఒకటి క్లియర్గా ఫస్ట్, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ను చాలా విపరీతంగా మీరు తిరుగుతూ ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసలేదని చెప్పేసి జాబ్ క్యాలెండర్లు వేసలే అని. ఇప్పుడు అదే పార్టీ నుండి ఉన్నటువంటి అభ్యర్థిని చూస్తూ ఉన్నారా? నవీన్ యాదవ్ని చూస్తా ఉన్నారు. నేను నవీన్ యాదవ్కు మాత్రమే మద్దతు ఇస్తున్నాండి. అంత మంచి పనులు చేస్తే ఎవరికైనా ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేయాల్సిందే. నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా చాలా అద్భుతమైన వ్యక్తి. అసలు 1000 మందికి శ్రీమంతం చేసిండండి. భారతదేశ చరిత్రలో ఒక్క పేరు చెప్పు నాకు. 1000 మంది పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్ళకు పిలిచి నేను మీ అన్నలాంటోని అని శ్రీమంతం చేసిన ఒక్క నాయకుడు పేరు చెప్పబ్బా. తాటి నువ్వు వాట్సాప్ చెప్పాలి. కొన్ని 1000 మందికి కోచింగ్ ఇప్పించిండు. డిఎస్సి కోచింగ్, పోలీస్ కోచింగ్. వాళ్ళు కోచింగ్ ఇప్పించడం వల్ల అనేక మందికి జాబులు వచ్చినాయి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు 1000 మందికి సాయం చేసిర్రు. ఇంకా అంతకంటే మంచివాడు ఎవరు దొరుకుతాడండి? చివరి సునీతమ్మ చేసింది. ఒక్కరికన్నా శ్రీమంతాలు చేసిర్రా? ఎవరికైనా హెల్ప్ చేసిర్రా? అంటే పోటీలో వాళ్ళని చూసుకుంటే ఈయన టాప్లో ఉన్నాడు అంటున్నా. ఎక్కడో ఉన్నాడు. ఇండివిజువల్. ఓకే అన్న, ఇక్కడ సునీతమ్మ అని చెప్పేసి అంటే ఉంటే ఆమెది సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అన్న ఆలోచన ఒక విధంగా పార్టీ తీసుకొని ఆమెను టికెట్ ఖరారు చేసారు. నిన్న ఆమె కన్నీరు పెట్టుకుంటా చుట్టుపక్కల ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు ఇంకా అనేక మంది కన్నీరు పెడతా ఉన్నారు. ఆ కన్నీరు ఏం వర్కౌట్ కదా జూబ్లీహిల్స్లో? ఇప్పుడు ఆమె ఏడిపించుడు, ఇంట్లో ఏడ్చేట ఆమెను తీసుకొచ్చి రోడ్డు మీద ఏడిపించుడు. ఈ కేటీఆర్ను, హరీష్ రావును అసలు ప్రజలందరూ తిరుగుబాటు చేయాలి. అంటే వాళ్ళ స్వార్థం కోసం ఈమెను ఇట్లా వచ్చి బయటకు తీసుకురావడం అనేది. అంటే ఇప్పుడు ఆమెకు ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఒక 3 లక్షలు ఎంతనో వస్తాయి అనుకోబ్బా. క్యాడర్ని మెయింటైన్ చేయడానికి నెలకు 10 లక్షలు కావాలి. పెట్రోల్కు, డీజిల్కు, వంటలకు, ఫుడ్కు. అంటే ఆమె ఉల్టా అప్పులు అవుతాయి. ఎమ్మెల్యేకి పోటీ చేయాలన్నా, లేదంటే ఎమ్మెల్యే అయిన తర్వాత మెయింటైన్ చేయాలన్నా కార్యకర్తలు ఆశామాష. మరి నిజంగా ఆమె మీద సానుభూతి ఉంటే, సింపతి ఉంటే కేటీఆర్ అన్నట్టు, హరీష్ రావు అన్నట్టు 50 కోట్లు ఇచ్చి ఆమె లైఫ్ సెట్ చేయాలి కదా. ఆమెకు పనిష్మెంట్ ఇద్దామని చూస్తున్నారు. ఆమె పిల్లలను చూసుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, ఆమె లైఫ్ ఆమె లీడ్ చేయాలి కదా. వాళ్ళే అంటారు వాళ్ళు ఏం సంపాదించుకోవాలని వాళ్ళు చెప్తారు. మరి ఇప్పటికైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెట్ చేయవచ్చు కదా. ఇప్పుడు కంటోన్మెంట్లో కూడా సాయన్న కూతురు చనిపోతే ఇంకో కూతురుకి ఇచ్చారండి. సింపతి మన వర్కౌట్ అయిందా? సింపతితోని ఓట్లు పడే రోజులు పోయినాయి. వీళ్ళు భవిష్యత్తులో మనకు అందుబాటులో ఉంటారా? కష్ట సుఖాలలో అందుబాటులో ఉంటారా? ఆల్రెడీ గతంలో ఏమైనా వ్యక్తిగతంగా ఎవరికైనా సాయం చేసిర్రా? ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ప్రజలు ఏదైనా సానుభూతి ఉంటే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే సాయం చేసి వస్తారు. కానీ ఓట్ల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉంటారు. నవీన్ యాదవ్కి ఎవరు పోటీ రారండి.
ఓకే, అంటే ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. రాజయ్య యాదవ్ బీజేపీలో ఉండు, అవును ఆయన వచ్చేసి నవీన్ యాదవ్ గురించి కావచ్చు, చిన్న శ్రీశైలం గురించి అవును చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. అవును. వాస్తవమేనా అది? ఏ పార్టీ కేసీఆర్ కు డబ్బులు ఇచ్చిండు శ్రీశైలం యాదవ్. ఇచ్చిండండి, కవితకు పెళ్లికి సాయం చేసిండు, ప్రచార రథం కొనిచ్చిండు. మీరు కావాలంటే పెద్ద, ఇప్పుడు నేను చెప్పింది కాదు, నేను చెప్తే నిజమని అడగవచ్చు. కన్నపోయిన రాజయ్య యాదవ్ కేసీఆర్ దోస్తు, కొన్ని ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్నటిదాకా ఆయనతోనే కలిసి ఉన్నాడు. ఓకే, అయినా చెప్పిండు కదా. అట్లాంటి వాళ్ళు చాలా మంది చెప్తున్నారు, నిజమే అంటున్నారు. వాస్తవమే. వాస్తవమే, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. కానీ శ్రీశైలం యాదవ్ సెటిల్మెంట్లు చేస్తాడు, ఆయన కబ్జాలు చేస్తాడు, రౌడీ అని చెప్పేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చాలా బలంగా ప్రచారం అవుతావు. అదే వాస్తవమేందల్లా? ఇప్పుడు అది నిజం అనుకో, మరి నువ్వు టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ ఇచ్చిండు, కార్పొరేటర్గా పోటీ చేసిండు చిన్న శ్రీశైలం అన్న. ఓకే, మరి ఆయన రౌడీ అయితే నువ్వు ఎందుకు టికెట్ ఇచ్చినావు? నువ్వు రౌడీ అయితే నీ కూతురు లగ్గానికి సాయం ఎందుకు తీసుకున్నావు? ఆయన రౌడీ అయితే నీ ప్రచార రథంకి ఎందుకు తీసుకున్నావు? ఆయన రౌడీ అనుకుంటే ఇక్కడ అనేక మంది కళాకారులు చూసా కూడా చెక్ పోస్ట్లో వాళ్ళ ఆఫీస్లో వచ్చి మరి వేలకు వేలు ఎందుకు తీసుకుపోయారు? కొన్ని వందలాది మంది ఉద్యమకారులకు అన్నం పెట్టిన చేయిని పట్టుకొని, అంటే మీకు సాయం చేసినప్పుడేమో దేవుడు, చేయక ఇప్పుడు పోటీ చేస్తేనేమో రౌడీ. మీకు తెలుసా? టీఆర్ఎస్ నుంచి వీళ్ళు పోటీ చేసిరండి చిన్న శ్రీశైలం అన్న. ఇక్కడ నిలబెట్టిందే టీఆర్ఎస్ను చిన్న శ్రీశైలం అన్న జూబ్లీ హిల్స్లో. అన్నదంటే ఆ రోజు గుర్తులేదంటున్నా. అంటే నీకు సపోర్ట్ చేస్తే, నీ పార్టీకి సపోర్ట్ చేస్తే మంచోడు, నీ పార్టీకి సపోర్ట్ చేయకపోతే రౌడీ. నీ కూతురు పెళ్ళికి హెల్ప్ చేస్తే దేవుడు, చేయకపోతే రౌడీ. ఇదేందండి ఈ వెలమ దొర కేటీఆర్ ఒక బీసీ బిడ్డ మీద, యాదవ్ బిడ్డ మీద ఇట్లా అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. వాళ్ళ టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి వి ప్రకాషే నవీన్ యాదవ్ మంచోడు, చిన్న శ్రీశైలం యాదవ్ మంచోడు అని చెప్తున్నాడు. ఇంకంతకంటే ఏం కావాలి? అంటే మైపాల్ యాదవ్ మీద కూడా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవ్వకుండా గతంలో కాంగ్రెస్ తిట్టిండు, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ను పొగుడుతుండు, ఆయనకు బిస్కెట్లు ముట్టినాయి అనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం ఇస్తారు? నిజంగానే లేదంటే ఏదన్నా ఆర్థికంగా లావాదేవీలు జరిగినాయా? అదే అండి, ఆ బిస్కెట్లు తీసుకునేటోళ్ళకే బిస్కెట్లు అంటే తెలుసు. వాడు ఎవడైతే రాసిండో వాడు కేటీఆర్ దగ్గర తీసుకొని మన మీద రాస్తున్నాడు. నాకు నిజంగానే డబ్బు పిచ్చుంటే ఇదే కేటీఆర్కు, కేసీఆర్కు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమ్ముడు పోలేదా? దాసోజీ శ్రావణ్ అమ్ముడు పోలేదా? నన్ను తీసుకోరా? డబ్బులే తీసుకోవాలి, బిస్కెట్లే తీసుకోవాలి, కోట్లకు కోట్లు అంటే అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోయినప్పుడు, దాసోజీ శ్రావణ్ పోయినప్పుడు, శ్రీనివాస్గా మన వీళ్ళు స్వామి గౌడ్ పోయినట్టు ఇంకా అనేక మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డిని తీసుకున్నారు, ఈ గోపీనాథ్ని కూడా టీడీపీలో ఉండేటైనా నువ్వు టీఆర్ఎస్లోకి తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ని టీడీపీలు ఉంటే బీఆర్ఎస్కి తీసుకున్నారు. అట్లా అనేక మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను, వైఎస్ఆర్సీపీలను, టీడీపీలను, కాంగ్రెస్ వాళ్ళను బిస్కెట్లు ఇచ్చి కొనుక్కున్నది వాళ్ళండి. అది అలవాటు ఉండి మనకు మాట్లాడుతున్నారు. ఓకే, ఇక్కడ బీజేపీ నుండి ఇది బండారు దత్తాత్రేయ కుమార్తెను దింపి నవీన్ యాదవ్కు ధీటుగా పెట్టాలి అన్న ఆలోచన జరుగుతూ ఉంది, చర్చలు జరుగుతూ ఉంది. ఒకవేళ నిజంగా బండారు దత్తాత్రేయ కూతురు వస్తే ఆమె కూడా బీసీ సామాజిక వర్గం, ఆయన అలై బలై అనుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ అందరి మధ్యలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఎట్లా ఉండబోతా ఉంది? మార్పులు ఏమైనా జరుగుతాయి నవీన్ యాదవ్ గెలుపు? నేను అనేది ఏంటంటే అది టికెట్ వచ్చినాక మీరు ఇంటర్వ్యూలు అడగండి, నేను చెప్తాను. రాకన్నా ముందు నేను ఇంకా దాని మీద కామెంట్ ఎక్కువ చేస్తే బాగుండదు. బీజేపీ వాళ్ళని టికెట్ ఇచ్చిన తర్వాత మనం అప్పుడు నన్ను అడగండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. ఫైనల్గా అయితే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలుస్తాడంటారా? గెలవాలండి, అంతకంటే సాయం చేసినోడికి మరి గెలిపించకపోతే రేపటి నుంచి నాలాంటి కూడా ఎందుకు సాయం చేయాలా పబ్లిక్ అనే స్థాయికి వస్తుంది. వేల మంది ఇక్కడ భోజనం చేసిపోయిన వాళ్ళు, వేల మంది సాయం పొందిన వాళ్ళు, ఒకటి కాదు రెండు కాదండి, 40 ఏళ్ళు సేవ చేసినోడు ఎవడున్నాడండి దేశ చరిత్రలో? సంవత్సరం సేవ చేసే ఎమ్మెల్యేలు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ అనేటోడు కూడా ముఖ్యమంత్రి అయిపోయింది, ఇక్కడ భోజనం చేసిపోయినాడు కాదా? ఒకసారి ఎమ్మెల్యే అయితే ఏందండి, ఇప్పుడు సునీత గారికి 11 ఏళ్ళు వాళ్ళ కుటుంబం ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి నవీన్ యాదవ్కి ఇస్తే పోయేదేముంది? ఆయన 15-20 ఏళ్ళ నుంచి జూబ్లీ హిల్స్ ఒకటే పేరండి. నవీన్ యాదవ్ మంచోడు, 2014లో కూడా ఓడిపోయినా మాకు అన్నం పెట్టిండు. 2018లో ఇండిపెండెంట్గా గెలిచి ఓడిపోయినా మాకు అన్నం పెట్టిండు, మాకు సేవ చేస్తూనే ఉన్నాడు. 2000 మొన్న అజారుద్దీన్కి ఇట్టినా సేవ చేసిండు. ఒక్కసారి నాకు ఒకసారి ఎమ్మెల్యే చేస్తాము పాపం అని అంటారు. ఏదేమైనప్పటికీ నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు గెలవాలని చెప్పేసి మీరు కోరుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా కోరుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇక్కడ విశేషాలు.
ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో అయితే నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రజలందరికీ సాయం చేసిందని చెప్తా ఉన్నారు. ఇది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిజల్ట్లో ఎట్లాంటి ఏమైనా మార్పులు జరగబోతూ ఉన్నాయా, నిజంగానే నవీన్ యాదవ్ విజేత కాబోతా ఉన్నాడా అనేది ఖచ్చితంగా వేచి చూడాలి. చూస్తున్నట్టు థ్యాంక్ యూ.